హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ఆర్టికల్ 202 నుంచి 213 వరకు డిస్కస్ చేద్దాము. 213 ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ దిస్ వీడియో బికాస్ ఇట్ డీల్స్ విత్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ద గవర్నర్ సిమిలర్ టు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండర్ ఆర్టికల్ 123. ఓకే, సో ప్రొసీజర్ అంతా కూడా సేమ్గా ఉంది. మీరు గమనిస్తే మనము సెంట్రల్లో ఒక యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఎలా ప్రవేశపెడతారు, ఎలా పాస్ చేస్తారు, ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి, అండ్ చార్జ్డ్ ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాకి తేడా ఏంటి, ఇటువంటివన్నీ చూసాం కదా. అన్నీ కూడా సిమిలర్గా ఉన్నాయి స్టేట్లో కూడా. సో మీరు ఒకసారి ఇది చదువుకోండి. ఇందులో మనం బేసికల్గా ఓవర్వ్యూ అయితే చూద్దాం. సో యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ని ప్రవేశపెడతారు. జనరల్గా ఫినాన్స్ మినిస్టర్ ప్రవేశపెడతారు. సో గవర్నర్ కాజెస్ ఇట్ టు బి లేడ్ బిఫోర్ ది స్టేట్ లెజిస్లేచర్. సో ఇట్ షోస్ ద ఎస్టిమేటెడ్ రిసిప్ట్స్ అండ్ ఎక్స్పెండిచర్. సో ఇందులో రెండు ఉంటాయి. ఎక్స్పెండిచర్ దట్ ఈస్ చార్జ్డ్ ఆన్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ది స్టేట్ విచ్ ఈస్ నాట్ ఓటెడ్. సో వెన్ వి సే చార్జ్డ్ ఎక్స్పెండిచర్, ఇట్ ఈస్ నాట్ ఓటెడ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ రిక్వైర్ ఓటింగ్ ఆఫ్ ద లెజిస్లేచర్. బట్ ఈ చార్జ్డ్ ఎక్స్పెండిచర్కి ఓటింగ్ వేయలేము, కానీ డిస్కషన్ అయితే పెట్టొచ్చు సభలో. దట్ ఈస్ అలౌడ్. నెక్స్ట్ ప్రొసీజర్ ఎస్టిమేట్స్. సో ఇప్పుడు మనకి ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ ది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంది కదా. ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి ఎంత ఖర్చు అవుతుంది, హెల్త్ మినిస్ట్రీకి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా డిపార్ట్మెంట్ వైజ్గా ఎస్టిమేట్స్ చేస్తారనమాట. సో ఆ ఎస్టిమేట్స్ని డిమాండ్ ఫర్ గ్రాంట్స్ రూపంలో ప్రవేశపెడతారు సభలో. సో వాటి మీద ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ జరిగితే దానికి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? అప్రాప్రియేషన్ బిల్ పాస్ అయితేనే మనం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఆ పర్టికులర్ స్టేట్ నుంచి ఫండ్స్ విత్డ్రా చేసుకోవచ్చు. సో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఓన్లీ డిస్కస్డ్ అండ్ నాట్ ఓటెడ్. సో అప్రాప్రియేషన్ బిల్, సో పర్పస్ ఏంటంటే టు ఆథరైజ్ విత్డ్రాల్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్. నెక్స్ట్ సప్లిమెంటరీ గ్రాంట్స్ అంటే ఏంటి? అడిషనల్ ఎక్స్పెండిచర్ కోసం. అడిషనల్ గ్రాంట్స్ అంటే ఏంటి? ఫర్ న్యూ సర్వీసెస్. ఎక్సెస్ గ్రాంట్, మనము కేటాయించిన బడ్జెట్ కంటే ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు ఎక్సెస్ గ్రాంట్ ప్రవేశపెట్టవచ్చు ఫ్యూచర్లో కూడా. దీని ప్రొసీజర్ కూడా సేమ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ప్రవేశపెడతారు, తర్వాత డిమాండ్ ఫర్ గ్రాంట్స్, అప్రాప్రియేషన్ బిల్. నెక్స్ట్ ఓట్ ఆన్ అకౌంట్. ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి? టెంపరరీ ప్రొవిజన్ ఫర్ ఎక్స్పెండిచర్ అంటిల్ బడ్జెట్ ఈస్ పాస్డ్. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి జనరల్గా బడ్జెట్ ప్రవేశపెడతారు. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్ జనరల్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కంటే ముందే పాస్ అవ్వాలి, కానీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ముందే పాస్ అవ్వదు. సో ఆ పాస్ అవ్వని పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్లో ఎంతో ఎక్స్పెండిచర్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో అది మీట్ అవ్వడానికి, అంటిల్ బడ్జెట్ పాస్ అయ్యేంత వరకు ఎక్స్పెండిచర్ని మీట్ అవ్వడానికి మనము ఉపయోగించే పద్ధతిని ఓట్ ఆన్ అకౌంట్ అంటారు. అప్పుడు కొంత ఫండ్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఆ టెంపరీ పీరియడ్కి మనం ఫండ్స్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓట్ ఆఫ్ క్రెడిట్ యూస్డ్ ఫర్ అర్జెంట్ ఆర్ అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, సో దానికి హెల్త్ మీద ఎంతో అన్ఫోర్సిన్ ఎక్స్పెండిచర్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, వ్యాక్సిన్ రూపంలో కానీ ఇంకా వేరే రూపంలో కానీ. అది ఒక ఓట్ ఆఫ్ క్రెడిట్ రూపంలో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సెప్షనల్ గ్రాంట్, స్పెషల్ పర్పస్. ఒరిజినల్గా బడ్జెట్లో లేదు, కానీ అది ఒక స్పెషల్ పర్పస్, ఆ పర్టికులర్ ఇయర్లో అది చేయాల్సిన అవసరం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాను, ఇండియా 2025లో ఇంటర్నేషనల్ మిల్లెట్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. సో దానికి ఫండ్స్ విత్డ్రా చేయాల్సి ఉంటుంది. అది ఎక్సెప్షనల్ గ్రాంట్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ స్పెషల్ ప్రొవిజన్ యాజ్ టు ఫినాన్షియల్ బిల్స్. సో ఫినాన్షియల్ బిల్ అంటే ఇంచుమించు సేమ్గా ఉంది. పార్లమెంట్కి సంబంధించిన ప్రొవిజన్స్ అండ్ స్టేట్కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్ని సిమిలర్గా ఉన్నాయి. ఓన్లీ మినిస్టర్ కెన్ ఇంట్రడ్యూస్ మనీ బిల్ అండ్ ఓన్లీ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. గవర్నర్ రికమెండేషన్ ఈస్ నీడెడ్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ ఏ మనీ బిల్. ఓకే, గవర్నర్ రికమెండేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ ఒక మనీ బిల్లు పాస్ అయిన తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గవర్నర్కి దాన్ని రిటర్న్ చేసే అధికారం అయితే లేదు. హీ హ్యాస్ టు గివ్ హిస్ కన్సెంట్.
అది యాక్ట్గా అప్పుడు అవుతుందన్నమాట. సో జనరల్గా మీరు గమనిస్తే లాజికల్గా గవర్నర్ రికమెండేషన్ మేరకే ఆ మనీ బిల్ని ప్రవేశపెడతారు. అండ్ డిసిజన్ ఆఫ్ ద స్పీకర్ ఈజ్ ఫైనల్ వెదర్ ఎ బిల్ ఈజ్ మనీ బిల్ ఆర్ నాట్. సో గవర్నర్ రికమెండేషన్ మేరకే ప్రవేశపెట్టిన బిల్లుని మళ్ళీ గవర్నరే కాదనడం ఏమిటి కదా. సో దట్ ఈజ్ ఆల్సో ఇన్ వన్ వే we can understand governor has to give his consent for a money bill where he has no option to withhold the assent or reject the bill or return the bill. He has to accept. Next, article 208 rules of procedure గురించి ఉంది. 209, 210, 211. So 211 is somewhat important because no discussion in the state legislature is to be done regarding the conduct of a high court or supreme court judge. బట్ ఒకవేళ ఆ జడ్జిని రిమూవ్ చేసే మోషన్ ప్రవేశపెట్టినప్పుడు మాత్రం వీ కెన్ డూ ఇట్, వీ కెన్ డిస్కస్. అండ్ కోర్ట్స్ నాట్ టు ఎంక్వైర్ ఇన్ టు ప్రొసీడింగ్స్ ఆఫ్ ద లెజిస్లేచర్. సో కోర్ట్స్ కెనాట్ క్వశ్చన్ వ్యాలిడిటీ ఆఫ్ ఎ లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ ఫాలోడ్ ఇన్సైడ్ ద లెజిస్లేచర్. అండ్ ఇట్ ఈస్ మేడ్, దిస్ ప్రొవిజన్ ఈస్ ఫర్ ప్రొటెక్టింగ్ లెజిస్లేటివ్ ప్రివిలేజెస్. సో కొన్ని పవర్స్ కోర్ట్కి జడ్జెస్కి ఉన్నాయి, కొన్ని పవర్స్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అండ్ కౌన్సిల్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. దీని ప్రివిలేజెస్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఆర్టికల్ 211 అండ్ 212 చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగా రెస్ట్రిక్ట్ చేస్తుంది అటు కోర్ట్స్ని ఇటు అసెంబ్లీని. నెక్స్ట్ 213, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దిస్ ఈస్ రిగార్డింగ్ పవర్ ఆఫ్ గవర్నర్ టు ప్రాముల్గేట్ ఆర్డినెన్సెస్. స్టేట్ లెజిస్లేచర్, అసెంబ్లీ లేదా కౌన్సిల్, ఒకవేళ ఒక రాష్ట్రానికి అసెంబ్లీ మాత్రమే ఉన్నట్లయితే, ఆ అసెంబ్లీ సెషన్లో లేనట్లయితే, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే అప్పుడు మరి ఎవరు చట్టం చేస్తారు? అసెంబ్లీనా సభ నిర్వహించట్లేదు, సెషన్లో లేదు, ఇమ్మీడియట్గా ఒక చట్టం కావాలి. అప్పుడు ఆర్డినెన్స్ పాస్ చేస్తారు. ఎవరు పాస్ చేస్తారు? గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్ పాస్ చేస్తారు. దానికి ఒక చట్టంకున్న ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఆర్డినెన్స్ని అసెంబ్లీ సెషన్ నిర్వహించిన 6 వీక్స్ లోపు అప్రూవ్ చేయాలన్నమాట. అదర్వైజ్ ఇట్ ల్యాప్సెస్, దానికి చట్టబద్ధత అనేది కోల్పోతుంది ఆర్డినెన్స్. సో మనం 212లో పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు ప్రాముల్గేట్ ఆర్డినెన్స్ చూసాము. సారీ 123లో చూసాము. ఇప్పుడు 213లో మనం పవర్ ఆఫ్ గవర్నర్ టు ప్రాముల్గేట్ ఆర్డినెన్సెస్ చూస్తున్నాము. 123 వర్సెస్ 213. సో రెండింటికి పెద్దగా తేడా ఏముండదు. ఇది స్టేట్ లెవెల్లో మాత్రమే వర్తిస్తుంది, అది మొత్తం ఆల్ ఓవర్ ఇండియాకు వర్తిస్తుంది. అండ్ గవర్నర్ ఏ సబ్జెక్ట్స్ మీద ఆర్డినెన్స్ ఇష్యూ చేయొచ్చు అంటే ఓన్లీ ఆన్ ద సబ్జెక్ట్స్ ఆన్ విచ్ స్టేట్ లెజిస్లేచర్ హ్యాస్ పవర్ టు మేక్ లాస్. అంటే ఏమొస్తాయి? షెడ్యూల్ 7లో 3 లిస్టులు ఉన్నాయి కదా, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. సో గవర్నర్ ఓన్లీ స్టేట్ లిస్ట్ అండ్ కాంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద మాత్రమే ఆర్డినెన్స్ పాస్ చేయొస్తుంది. whereas president can pass ordinances on subjects which are mentioned in union list and concurrent list. This is the difference. So that's all in this video, guys. If you have any doubts, feel free to reach out me in the comment section. And don't forget to check mega mock test series and other sectional tests. Links are in the description box. And also do join our Telegram and WhatsApp communities. Thank you so much. Have a nice day.